అందరికీ వందనాలు. దేవుని పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈనాడు మనం ఒక మాట చెప్పుకుందాం. ఏంటి అని అంటే, దేవదూతలు ఎదుట ఆయన ఒప్పుకుంటాడంట. ఏమని? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా నా పిల్లలు అని దేవాది దేవుడు ఒప్పుకుంటాడంట. దానికి ఆధారం ఏంటి అని అంటే, లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకుని వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును అన్నాడు. మనుషులు ఎదుట ఎవడు ఒప్పుకుంటాడో వాడు గురించి దేవదూతల ఎదుట ఒప్పుకుంటాడంట. అలాగే తండ్రి చేత ఎవరు ఆకర్షింపబడతారో వారు కుమారుని యొద్దకు వస్తారని పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతుంది. నువ్వు మనిషి గురించి ఒప్పుకోవాలి అని అంటే, మనుషుల దగ్గర నువ్వు ఒప్పుకోవాలి అని అంటే, మొట్టమొదటిగా నువ్వు ఆకర్షింపబడాలి. ఎవరి చేత? తండ్రి చేత ఆకర్షింపబడాలి. ఆకర్షింపబడితేనే నువ్వు మనుషుల ఎదుట ఒప్పుకోగలవు. నువ్వు ఆకర్షింపబడ్డావు, అందుకే ఈ భూమి మీద నువ్వు వచ్చి పడ్డావు. అర్థమవుతుందా? నువ్వు ఆకర్షింపబడ్డావు కాబట్టి ఈ భూమి మీద నువ్వు పడ్డావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు మనుషుల ఎదుట ఆ దేవాది దేవుని గురించి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవదూతుల ఎదుట ఆయన ఒప్పుకుంటాడంట. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించాలి. మరణం, పాపం వలన వచ్చే జీతం మరణం. దురాశ గర్భం ధరిస్తుందంట. పాపం పరిపక్వమైనప్పుడు దురాశ గర్భం ధరించి మరణాన్ని కంటుందంట. దురాశ, జాగ్రత్త ప్రియులారా. దురాశ, డబ్బు అంటే ఆశ. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులు. డబ్బు విషయంలో, ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో సాధించాలని చూస్తుంటాం, ఏమీ సాధించలేం. సాధించాడు కాళ్ళ ఎగరేస్తాడు, అది ఏమీ ఉండదు. మరణం తర్వాత శూన్యం. మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎటు వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. పరలోక రాజ్యం వెళుతుందా, నరకం వెళుతుందా, ఎవరికీ తెలియదు. దాని గురించి ఆలోచించాలి. అందుకని మనం ఏం చేయాలంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. ఆ మాట క్రైస్తవుడు గర్వంగా చెప్పాలి అని అంటే, క్రీస్తుని మనం ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడే మనం ఆ మాట చెప్పగలం. ప్రియులారా, ఆలోచించాలి. మనం చాలా వరకు దేవుని విషయంలో నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. నిర్లక్ష్యం ఇక మీదట నుంచి వద్దు ప్రియులారా. ఇక మీదట ఈ నిర్లక్ష్యం అనేది మనకు వద్దు. సమయానికి మందిరానికి వెళ్ళాలి. సమయానికి మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలని ఈ దినాన్ని మీకు తెలియపరుస్తున్న ప్రియులారా. వందనాలు.